జాతర సీన్ చూడండి బ్రో. ఆయన అయితే మాత్రకి మంట పుట్టించాడన్న. మీరు ఏంది నాయన, మనసు కూడా మంట పుట్టించింది అంతే. జాతర సీన్ చూడండి బ్రో, సెకండ్ హాఫ్ లో వస్తుంది. ప్రతిది ఏదైనా కానీ మొత్తం అస్సలకి వైల్డ్ కాదు, అది అల్ట్రా వైల్డ్ కాదు. ఏదైనా మించిపోతుందా బ్రో? నేను చెప్పను బ్రో, పుష్ప 1 కానీ మించిపోతుంది బ్రో. బాహుబలి కాదు, బాహుబలి 2 కాదు, ఏది మీరు ఏంది నాయన కాదు. ప్రీమియర్స్ చూసినారు, ఇంత హైప్ ఉంది, ఇంత హైప్ ఉంది. మీరే అన్ని చూస్తా ఉన్నారు. అవి మా దగ్గర మాట్లాడగల, మేము మా అన్న గురించి మాట్లాడుతున్నాము, మా అల్లు అర్జున్ అన్న గురించి మాట్లాడుతున్నాము. ఏదైనా కానీ ఈజీగా 3,000 కోట్లు పైగానే వస్తుంది ఖచ్చితంగా. శ్రీలీల ఐటమ్ సాంగ్ ఎలా ఉందా? శ్రీలీల ఐటమ్ సాంగ్ ఖచ్చితంగా అది ఎప్పటికైనా సూపరే ఉంటది అన్న. అంటే మేము చూసిన వాటికి అది థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాలా, ప్రతి ఒక్కరు చూడాలా, చూస్తేనే వాడు ఎలా ఉందో చెప్తాడు ప్రతి ఒక్కడు. బయట చూసి నెగిటివ్ టాక్ వచ్చింది, పాజిటివ్ టాక్ వచ్చింది, ఆయన కానీ యూట్యూబ్ లో షేక్ చేసింది. చూసినారు మీరు కూడా, అన్ని చూసినారు. ఆయన అయితే మాత్రకి మంట పుట్టించాడన్న. అల్లు అర్జున్ పక్కెళ్ళిపోయాడు ఆయన యాక్టింగ్ ముందు. మంట పుట్టించాడు అంతే. ఇంకా ఆయన చేసిన యాక్టింగ్, ఆయన కథ, ఆయన చేసిన వ్యవహారం వేరు. సునీలు, మన అనసూయ కూడా మంట పుట్టించింది అంతే. ఏదైనా సరే ఎవ్రీ యాక్టర్ ఈస్ గివెన్ దేర్ బెస్ట్ అన్న. బెస్ట్ ఇచ్చారు అంతే, వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. అల్లు అర్జున్ గురించి నేను మాట్లాడను కానీ మిగతా వాళ్ళు మొత్తం వాళ్ళు బెస్ట్ ఇచ్చారన్న. అంటే నేను చూడలేదన్న, అల్లు అర్జున్ గురించి చూడలేదు కానీ మిగతా వాళ్ళు మొత్తం బెస్ట్ ఇచ్చారన్న. మన కేరళ నుంచి వచ్చిన పాప కానీ, మన అనసూయ కానీ, సునీల్ కానీ, మిగతా వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు బెస్ట్ ఇచ్చారు. శ్రీలీల అయితే అసలు ఐటమ్ సాంగ్ మంట పుట్టిస్తుంది అన్న మాట్లాడతారు. బెస్ట్ ఇచ్చారన్న. అన్న సుక్కు ఈజ్ బెస్ట్ అన్న. సుకుమార్ నువ్వు ఏ సినిమా తీసుకున్నా కానీ 100% లవ్ తీసుకున్నా, ఆయన ఏ సినిమాలు ఆర్య 2 తీసుకున్నా, ఏదైనా 1 ఏమంటారు కదా మహేష్ బాబుది, ఏం తీసుకున్నా సరే ఆయన బెస్ట్ ఇస్తాడు. సినిమా గురించి సుకుమారు అనేది ఆయన మార్క్ ఉంటది కన్ఫామ్ గా. బట్ కానీ నేను అల్లు అర్జున్ గురించి మాట్లాడలేదు కానీ సినిమా ఈజ్ బెస్ట్ అన్న. పుష్ప 1 బాగుందా? ఓకే, పుష్ప 1 కంటే ఇదే బాగుంది. జాతర సీన్ చూడండి బ్రో. ఆయన అయితే మాత్రకి మంట పుట్టించాడన్న. మీరు ఏంది నాయన, మనసు కూడా మంట పుట్టించింది అంతే. జాతర సీన్ చూడండి బ్రో, సెకండ్ హాఫ్ లో వస్తుంది. ప్రతిది ఏదైనా కానీ మొత్తం అస్సలకి వైల్డ్ కాదు, అది అల్ట్రా వైల్డ్ కాదు. ఏదైనా మించిపోతుందా బ్రో? నేను చెప్పను బ్రో, పుష్ప 1 కానీ మించిపోతుంది బ్రో. బాహుబలి కాదు, బాహుబలి 2 కాదు, ఏది మీరు ఏంది నాయన కాదు. ప్రీమియర్స్ చూసినారు, ఇంత హైప్ ఉంది, ఇంత హైప్ ఉంది. మీరే అన్ని చూస్తా ఉన్నారు. అవి మా దగ్గర మాట్లాడగల, మేము మా అన్న గురించి మాట్లాడుతున్నాము, మా అల్లు అర్జున్ అన్న గురించి మాట్లాడుతున్నాము. ఏదైనా కానీ ఈజీగా 3,000 కోట్లు పైగానే వస్తుంది ఖచ్చితంగా. శ్రీలీల ఐటమ్ సాంగ్ ఎలా ఉందా? శ్రీలీల ఐటమ్ సాంగ్ ఖచ్చితంగా అది ఎప్పటికైనా సూపరే ఉంటది అన్న. అంటే మేము చూసిన వాటికి అది థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాలా, ప్రతి ఒక్కరు చూడాలా, చూస్తేనే వాడు ఎలా ఉందో చెప్తాడు ప్రతి ఒక్కడు. బయట చూసి నెగిటివ్ టాక్ వచ్చింది, పాజిటివ్ టాక్ వచ్చింది, ఆయన కానీ యూట్యూబ్ లో షేక్ చేసింది. చూసినారు మీరు కూడా, అన్ని చూసినారు. ఆయన అయితే మాత్రకి మంట పుట్టించాడన్న. అల్లు అర్జున్ పక్కెళ్ళిపోయాడు ఆయన యాక్టింగ్ ముందు. మంట పుట్టించాడు అంతే. ఇంకా ఆయన చేసిన యాక్టింగ్, ఆయన కథ, ఆయన చేసిన వ్యవహారం వేరు. సునీలు, మన అనసూయ కూడా మంట పుట్టించింది అంతే. ఏదైనా సరే ఎవ్రీ యాక్టర్ ఈస్ గివెన్ దేర్ బెస్ట్ అన్న. బెస్ట్ ఇచ్చారు అంతే, వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. అల్లు అర్జున్
అల్లు అర్జున్ గురించి నేను మాట్లాడను కానీ మిగతా వాళ్ళు మొత్తం వాళ్ళు బెస్ట్ ఇచ్చారన్న. అంటే అల్లు అర్జున్ నాకు బాగా లేదు. అంటే నేను చూడలేదన్న, అల్లు అర్జున్ గురించి చూడలేదు కానీ మిగతా వాళ్ళు మొత్తం బెస్ట్ ఇచ్చారన్న. మన కేరళ నుంచి వచ్చిన పాప కానీ, మన అనసూయ కానీ, సునీల్ కానీ, మిగతా వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు బెస్ట్ ఇచ్చారు. శ్రీలీల అయితే అసలు ఐటమ్ సాంగ్ మంట బుట్టిస్తుంది అన్న మాట్లాడతారు. బెస్ట్ ఇచ్చారన్న. సినిమా ఎలా ఉంది సూపర్ అన్న సినిమా. అన్న సుక్కు ఈజ్ బెస్ట్ అన్న. సుకుమార్ నువ్వు ఏ సినిమా తీసుకున్నా కానీ 100% లవ్ తీసుకున్నా, ఆయన ఏ సినిమాలు ఆర్య 2 తీసుకున్నా, ఏదైనా 1 ఏమంటారు కదా మహేష్ బాబుది ఏం తీసుకున్నా సరే ఆయన బెస్ట్ ఇస్తాడు. సినిమా గురించి సుకుమారు అనేది ఆయన మార్క్ ఉంటుంది కన్ఫామ్ గా. బట్ కానీ నేను అల్లు అర్జున్ గురించి మాట్లాడలేదు కానీ సినిమా ఈజ్ బెస్ట్ అన్న. పుష్ప 1 కన్నా బాగుందా? ఓకే, పుష్ప 1 కంటే ఇదే బాగుంది. పుష్ప 1 ఆల్రెడీ తెలుగులో